ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మొదటి రోజు నామినేషన్లు పూర్తయ్యాయి. ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయాల వద్ద అధికారులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నారు. పలువురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇక పాలమూరు జిల్లాలో నామినేషన్ల ఘట్టంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేయాల్సి అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ ఏం పాటించాలి, ఎలా ఉండాలన్న అదే ఇన్స్ట్రక్షన్స్ అయితే అభ్యర్థులకు చేరవేసిన నేపథ్యంలో ఈ రోజు నుంచి 8 రోజుల పాటు అంటే 10 తారీఖు వరకు ఈ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు ఎక్కడికక్కడ ఏ నియోజకవర్గ కేంద్రంలో అభ్యర్థులు తమ ఏదైతే ఎలక్షన్ సంబంధించి నామినేషన్ పత్రాలు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియలో పొరపాట్లు జరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లాలో 28,25,216 మంది ఓటర్లు ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్నారు. దీనికి సంబంధించి 14,500 మంది ఎన్నికల సిబ్బందిని అయితే దీనికి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం ఉంది. ఆగస్టు 30వ తేదీ వరకు ఓటర్లు నమోదు చేసుకున్న వారికి సైతం ఓటు హక్కు కల్పిస్తామని అధికారులు ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో అభ్యర్థితో పాటు మరో 4కి మాత్రమే రిటర్నింగ్ కార్యాలయంలోకి వెళ్లే అవకాశం అయితే కల్పిస్తున్నారు. 100 మీటర్ల పరిధిలోకి ఇలాంటి వరకే వాహనాలు అనుమతిస్తూ ర్యాలీలకు కూడా పర్మిషన్లు అంటున్న నేపథ్యంలో అభ్యర్థులు కట్టుదిట్టమైన ఏదైతే ఎన్నికల నియమాలు పాటించాలంటూ కూడా అధికారులు ఇప్పటికే చెప్పినటువంటి నేపథ్యం ఉంది. అయితే ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయం చుట్టూ 100 మీటర్ల వరకే అభ్యర్థుల వాహనాలు అనుమతిస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియ జరిగినన్ని రోజులు రిటర్నింగ్ అధికారి కార్యాలయం చుట్టూ 144వ సెక్షన్ అమల్లో ఉంటుందని కూడా పోలీసు వర్గాలు చెప్తున్నాయి. అయితే దీనికి సంబంధించి పోలీసు అధికారులు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇప్పటికే 2 కంపెనీల కేంద్ర బలగాలతో వనపర్తి రిటర్నింగ్ కార్యాలయంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్టు కూడా మనకు పోలీసు అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఎన్నికల ప్రక్రియ ఈ నెల 3 నుంచి ఎన్నికల నామినేషన్ మొదలైన నేపథ్యంలో 10 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 13న అభ్యర్థి స్క్రూటినీ ఉన్న తర్వాత 15 ఏదైతే అభ్యర్థుల ఉపసంహరణ కూడా 15 వరకే తీసుకుంటున్నారు. ఆ తర్వాత ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉండబోతున్నారని అధికారులు తెలియజేస్తారు. అయితే ఈ నెల 30న ఎన్నికల తేదీని నిర్ణయించే ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో డిసెంబర్ 3న కూడా దీనికి సంబంధించి ఎన్నికల రిజల్ట్ వెలువడనున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా ప్రధాన అభ్యర్థులు 6-9 తారీఖును ప్రధాన పార్టీలన్నీ ఎంచుకొని అప్పుడు నామినేషన్లు వేయాలన్నట్టు నిర్ణయించుకున్నారు. రెబల్ అభ్యర్థులు కూడా ఈసారి అధిక సంఖ్యలో ఉండటంతో అభ్యర్థుల సంఖ్య కూడా భారీగా ఉండొచ్చనే ఇదైతే అనుమానం అయితే వ్యక్తం అవుతున్నది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీలు కూడా అభ్యర్థులు ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికే ప్రచారాలు స్టార్ట్ చేశాయి. అయితే ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుండటంతో పాటు అధికారులు కూడా దానికి సంబంధించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి అధికారులు కూడా ఎక్కడికక్కడ మీడియా సెంటర్ను కూడా ఏర్పాటు చేసి పూర్తి వివరాలు ఎవరికైతే అభ్యర్థులకు ఇంకా తెలియని తర్వాత ఏదైతే నామినేషన్ల ప్రక్రియలో కాలం పూర్తి చేయని వారికి కూడా సలహాలు ఇచ్చుకుంటూ పూర్తి చేయాలన్నట్టు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇది ఇక్కడి పరిస్థితి. ఈ రోజు ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలైందని చెప్పొచ్చు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడికైతే ఏ కాన్స్టిట్యున్సీకి ఆ కాన్స్టిట్యున్సీ రిటర్నింగ్ అధికారి ఈ రోజు నుంచి అయితే దానికి సంబంధించిన ప్రక్రియ మొదలు పెట్టారని చెప్పొచ్చు. దాదాపు ఈ రోజు నుంచి 10వ తేదీ వరకు ఈ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. 13న స్క్రూటినీ, 15న ఉపసంహరణ కావడంతో అభ్యర్థులు ఈ రోజు నుంచి నామినేషన్లు వేసుకోవచ్చన్న ప్రభుత్వ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. అయితే అభ్యర్థితో పాటు మరో 4కి అనుమతినిస్తున్నారు. అయితే మొత్తం 5 మందికి ఈ నామినేషన్ల సెంటర్లోకి వచ్చే అనుమతిని అయితే అధికారులు ఇచ్చారు. 100 మీటర్ల సర్కిల్ వరకు ఎటువంటి వాహనాలు కూడా తీసుకురావద్దు. 100 మీటర్ల అవతలనే వాహనాలు అనుమతించేలా అధికారులు అయితే చర్య తీసుకున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసు అధికారులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు. ఎక్కడెక్కడ 144 సెక్షన్ విధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర బలగాల సహకారంతో ఏర్పాట్లు అయితే చేశారు. మనతో పాటు వనపర్తి డిఎస్పీ ఆనంద్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎన్నికలకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఎంతమందికి అనుబంధం ఉంది, అభ్యర్థితో పాటు ఎంతమందికి రావాలి, కేంద్ర బలగాలు ఎన్ని కంపెనీలు మనతో వచ్చాయి? ఈరోజే నోటిఫికేషన్ రావడం జరిగింది. నామినేషన్స్కి సంబంధించి ఈరోజు నుంచి 10వ తారీఖు వరకు నామినేషన్స్ తీసుకుంటారు. ఈ నామినేషన్స్ అనేది ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ నామినేషన్స్
ఆర్ఓ ఆఫీస్లో తీసుకోవడం జరుగుతుంది, కలెక్టర్ ఆఫీస్లోని. ఈ పరిధిలో 144 సెక్షన్ విధించడం జరిగింది. ఇక్కడికి 100 మీటర్స్ అవతల వరకు వెహికల్స్ రావచ్చు, దానికి రెస్ట్రిక్షన్ లేదు. 100 మీటర్స్ పరిధిలో నుంచి ఓన్లీ 3 వెహికల్స్ మాత్రమే లోపలికి అలౌ చేయడం జరుగుతూ ఉంది. తర్వాత క్యాండిడేట్తో పాటు ఓన్లీ 4 వ్యక్తులు మాత్రం ఆర్ఓ ఆఫీస్లోకి అనుమతించడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు కేంద్ర భద్రతా బలగాలు కూడా ఇప్పుడు మా వనపర్తి కాన్స్టిట్యున్సీకి తర్వాత జిల్లాకు కూడా రావడం జరిగింది. వీళ్ళందరినీ వివిధ రకాల ఎలక్షన్ డ్యూటీస్కి మేము వినియోగించుకుంటా ఉన్నాం. అన్ని బందోబస్తు అంతా ప్రశాంతంగా జరుగుతూ ఉంది. ఇప్పటివరకు నామినేషన్స్ ఇంకా ఏం రాలేదు. అయితే అభ్యర్థులు నామినేషన్లకు వచ్చే కార్యాలయానికి వచ్చే సందర్భంలో ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి, ఆ అభ్యర్థులకు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా? అందరికి కూడా ఆర్ఓ గారు తెలియజేయడం జరిగింది. ప్రెస్ ద్వారా కానీ తర్వాత మీటింగ్స్ పెట్టి కూడా చెప్పారు. అభ్యర్థులతో పాటు 4 వ్యక్తులకు మాత్రం ఆర్ఓ ఆఫీస్లోకి అనుమతి ఉంటుంది. అభ్యర్థితో పాటు 4 అంటే మొత్తం 5 మంది వ్యక్తులు ఆర్ఓ ఆఫీస్లోకి వెళ్ళవచ్చు. అయితే నామినేషన్ కార్యాలయం రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చే ముందు ర్యాలీలు అటువంటివి ఎంతవరకు పర్మిషన్ ఇస్తున్నారు, అభ్యర్థులు ఎంతవరకు అంటే వీరి గుంపు ఎన్ని మీటర్ల వరకు అలో ఉంటుంది, దానికి సంబంధించిన వివరాలు? ఇదేనండి, ఇప్పుడు నామినేషన్స్కి ఎవరైనా ర్యాలీగా రావాలనుకుంటే ముందస్తు పర్మిషన్ తీసుకోవాలి వాళ్ళు, ఆర్ఓ తోటి తర్వాత పోలీస్ వాళ్ళతోటి కూడా పర్మిషన్ తీసుకునేది ఉంటుంది. ఈ పర్మిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు ర్యాలీస్ ఒక 100 మీటర్స్ పరిధి వరకే రావడానికి అవకాశం ఉంటుంది. 100 మీటర్స్ అవతల వాళ్ళందరూ కూడా అక్కడే ఆగాల్సిన అవసరం ఉంటుంది. అక్కడి నుంచి ఒక 3 వెహికల్స్ మాత్రమే ఈ 100 మీటర్స్ పరిధిలోకి ఆర్ఓ ఆఫీసు దగ్గరికి అనుమతించడం జరుగుతుంది. అయితే కేంద్ర బలగాలు ఎన్ని కంపెనీలు మన దగ్గరికి వచ్చాయి, వారి సహకారం ఎట్లా తీసుకుంటున్నారు? ప్రస్తుతానికి 2 కంపెనీల కేంద్ర బలగాలు మన వనపర్తి జిల్లాకు రావడం జరిగింది. దానికి సంబంధించి వివిధ ఎలక్షన్ డ్యూటీస్లో వాళ్ళని మేము వినియోగించుకుంటాం. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ మొదలైన నేపథ్యంలో పోలీసు బలగాలు 100 మీటర్ల లోపు మాత్రమే 3 వాహనాలకు అనుమతిస్తున్నామంటూ అభ్యర్థితో పాటు మరో 4కి అవకాశం కల్పిస్తున్నట్టు, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కేంద్ర బలగాలతో ఇక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేస్తున్నామంటూ, ర్యాలీలు గుంపులు లాంటివి పర్మిషన్లు తీసుకుంటే తప్ప అనుమతించబోమంటూ కూడా డిఎస్పీ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరామెన్ రాజేష్తో ప్రదీప్, అమ్మా న్యూస్, వనపర్తి రిటర్నింగ్ కార్యాలయం నుంచి.